సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యం బీసీలకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. కావలి జర్నలిస్ట్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 2 లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా కులగణన లేకపోవడం వల్ల బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్యాయం జరుగుతోందన్నారు. బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కోర్టును ఆశ్రయించగా రాష్ట్ర వ్యాప్తంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించిందని తెలిపారు. అలాగే జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించాలని న్యాయమూర్తులు సూచించినట్లు చెప్పారు. గత 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు నిరంతరం కూడా పోరాటం చేస్తున్నటువంటి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను కొనసాగుతూ ఉన్నాను. మరి ఈరోజు తిరుపతి వెళుతూ కావలిలో మరి బీసీ సంఘ నాయకుల యొక్క సహకారంతో ఈ సమావేశానికి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు రేపు ఏప్రిల్ 2వ తారీఖున ముగుస్తున్నటువంటి సందర్భం తెలుసు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ వారు ఎన్నికలకు కూడా సమాయత్తం అవుతున్నారు. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మీద బీసీ సంక్షేమ సంఘం న్యాయస్థానంలో ఆశ్రయించటం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అంటే జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలి. చేయకపోవటం వలన అనేక దశాబ్దాల నుంచి కూడా అన్యాయం జరుగుతూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిసారి కూడా న్యాయమూర్తులు తప్పనిసరిగా కులగణాంకాలు చేయాలని చెప్పని ఆదేశాలు ఇవ్వటమే కానీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం గతంలో మనందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా డెడికేషన్ కమిషన్ కూడా వేసి మరి జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని న్యాయమూర్తులు ఆదేశించడం